20 years of excellence. Sun International Institute of Tourism and Management. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన అనిల్ కుమార్ బచ్చు గారు. ఇక ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ ఇవి చాలామందికి గుర్తున్నాయా అని అడగాల్సిన టైం ఇది. ఎందుకంటే ఒకప్పుడు ట్యాక్సేషన్ అలా ఉండేది, బట్ ఆఫ్టర్ 12 lakh per annum ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్యాక్సేషన్ బెనిఫిట్స్ వచ్చాక ఈఎల్ఎస్ఎస్ ఫండ్ అనేది కాస్త కన్ఫ్యూజన్లో పడిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్, వాటికి సంబంధించిన ఆన్సర్స్ అనేవి సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. అంటే ఈ న్యూ ట్యాక్స్ రెజ్యూమే రాకముందు వరకు కూడా ఈఎల్ఎస్ఎస్ ఫండ్కి చాలా ప్రత్యేకత ఉండేదన్నమాట. అంటే దాదాపుగా 7 lakhs అబవ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది బాగా పరిచయమైన ఫండ్. ట్యాక్స్ ఎగ్జామ్షన్ కోసం అని చెప్పేసి ఎస్ఐపిల ద్వారా ఇందులో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు న్యూ ట్యాక్స్ రెజ్యూమే వచ్చాక ఎవరైతే ట్యాక్స్ ఎగ్జామ్షన్కి లోపు వచ్చేసారో 12 lakh per annum లోపు కూడా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఆల్రెడీ అందులో ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు ఒకప్పుడు, బిఫోర్ April 1st వరకు కూడా అనుకుందాం. వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? వాళ్ళందరూ కంటిన్యూ చేయాలా, అవసరం లేదా? అండ్ ఈఎల్ఎస్ఎస్ ఫ్యూచర్ ఏంటి, ముఖ్యంగా ఈ 12 lakh per annum ఎర్న్ చేసే వాళ్ళ పరిస్థితి? గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఈ టైంకి మనం ఎప్పుడు ఇది ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ ఏంటి మంచివి, వాటి బెనిఫిట్స్ మాట్లాడి చాలా మాట్లాడేవాళ్ళం. కానీ ఒక్క ట్యాక్సేషన్లో ఒక చేంజెస్ వల్ల, ట్యాక్స్ రెజ్యూమ్ వల్ల కొత్తగా గవర్నమెంట్ 12 lakhs వరకు ఎటువంటి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇచ్చింది. మొత్తం మళ్ళీ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో ఈ ఎగ్జెంప్షన్స్ అన్నీ కూడా తీసేసింది. ఓన్లీ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ ఎవరైతే ఇంకా కంటిన్యూ అవుతున్నారో వాళ్ళకు మాత్రమే ఇంకా ఈ ఏటీసీ కింద ఈ ఈఎల్ఎస్ఎస్ ఇంకా అవైలబుల్ ఉంది. బట్ మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్కి, మెజారిటీ ఆఫ్ ద ట్యాక్స్ పేయర్స్కి, మెజారిటీ ఆఫ్ ద శాలరీ ఎర్నర్స్ కానీ ఇది ఇంకా అవసరం లేదు. ఇది ఒక అబ్సొల్యూట్ అయిపోయింది. ఎస్పెషల్లీ ఏంటంటే ఈ కాంటెక్స్లో ఇంపార్టెంట్ చూసుకోవాల్సిన ప్రతి ఒక్కరు చేయాల్సిన విషయం ఏంటంటే మీ పోర్ట్ఫోలియోలో మీకు తెలియకుండా చాలామంది ఏంటంటే ఎవరు ఏది చెప్తే అది ఎస్ఐపీలు చేసి మొదలు పెట్టేసి ఉంటారు. అక్కడ ఒక 5,000, ఇక్కడ 10,000, ఇక్కడ 2,000 చూస్తే ఎక్కడికి వెళ్తున్నాయో కూడా తెలియదు ఎస్ఐపీలు. అలా వెళ్తూ ఉంటాయి. మీ పోర్ట్ఫోలియోలో ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కడైనా ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ ఉండి మీ శాలరీ ఈ దాంట్లో ఈ రేంజ్లో ఉండింది అన్నప్పుడు కంపల్సరీ దాన్ని కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఎ మల్టీ క్యాప్ ఫండ్. దానికన్నా మంచి ఆప్షన్స్ చాలా ఉన్నాయి. సో మీరు కొత్తగా ఇన్వెస్ట్మెంట్ ఆపేయండి. ఎందుకంటే ఈఎల్ఎస్ఎస్ కండిషన్స్ ఆర్ ఆల్వేస్ సేమ్. 3 సంవత్సరాలు ఎప్పుడు ఇన్వెస్ట్ చేసినా 3 సంవత్సరాలకు విత్డ్రా చేయడానికి అవకాశం లేదు. సో అందుకే ఒక్కసారి ఫస్ట్ థింగ్ చేయాల్సింది, అందరూ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఈఎల్ఎస్ఎస్ ఎస్ఐపి ఉండి మీకు అవసరం లేకపోతే ట్యాక్స్ గురించి ఆపండి. ఆపేసి అంత అమౌంట్ని కావాలంటే ఇంకా వేరే మంచి పర్ఫామ్ చేస్తున్న కేటగిరీకి కానీ, మీ గోల్ వేరే గోల్ ఉందనుకోండి, ఆ గోల్ వైపు మళ్ళించండి. ఎందుకంటే ఇప్పుడు మీకు ట్యాక్స్ సేవింగ్ అవసరం లేదు, లాకిన్ చేయాల్సిన అవసరం లేదు. సో బలవంతంగా ఒక చోట లాకిన్ చేయకుండా మీరు వేరే ఇన్వెస్ట్మెంట్ సైడ్ కానీ, వేరే మ్యూచువల్ ఫండ్ సైడ్ కానీ వెళ్ళడం మంచిది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏమొస్తుందంటే, సార్ మేము ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నాము, లాక్-ఇన్ పీరియడ్ ఉంటే అవకాశమే లేదు, 3 సంవత్సరాలకు లాక్-ఇన్ ఉంటుంది, బట్ అన్లాక్ అయిపోయాయి, 3 years అయిపోయింది, వాటిని ఉంచొచ్చా, విత్డ్రా చేయాలా, రిడెంప్షన్ చేయాలా, ఆర్ స్విచ్ చేసి ఇంకొక కేటగిరీకి షిఫ్ట్ చేయాలనే క్వశ్చన్ చాలామంది అడుగుతారు. అలాంటప్పుడు ఏంటంటే మీరు చూసుకోండి ఈఎల్ఎస్ఎస్ పర్ఫార్మెన్స్, మీ ఫండ్ పర్ఫార్మెన్స్ మీ రిస్క్ అపటైట్కి, మీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు ఉందనుకోండి, అది అలాగే కంటిన్యూ చేయొచ్చు. బికాజ్ అన్లాక్ అయిపోయిన ఇన్వెస్ట్మెంట్ ఈజ్ లైక్ ఎనీ అదర్. ఇట్స్ ఈఎల్ఎస్ఎస్ ఈజ్ నథింగ్ బట్ మల్టీ క్యాప్ ఫండ్ అనమాట. సో యూజువల్లీ వాళ్ళు అదే పద్ధతిలో, కొన్ని కేసులు ఏంటంటే మల్టీ క్యాప్లోనే కొంచెం మిడ్ క్యాప్ హెవీ, స్మాల్ క్యాప్ హెవీగా ఉంటుంది, కానీ బట్ థియరటికల్లీ అవి మల్టీ క్యాప్ ఫండ్ కాబట్టి మీరు డైవర్సిఫికేషన్ చేసుకోవాలి అనుకుంటే అది రాంగ్ ఫండ్ ఏం కాదు, స్టిల్ యూ కెన్ గో హెడ్. బట్ మీ పర్ఫార్మెన్స్, మీ స్పెసిఫిక్ ఈఎల్ఎస్ఎస్ పర్ఫార్మెన్స్ సరిగా లేకపోతే, ఆ కేటగిరీ కన్నా బాగలేకపోతే మాత్రం దాన్ని స్విచ్ చేసుకొని ఇంకొక కేటగిరీ, ఎగ్జాంపుల్ మీకు లార్జ్ క్యాప్ ఇష్టం, ఆర్ మిడ్ క్యాప్ ఇష్టం, స్మాల్ క్యాప్ ఇష్టం, వాటికి జస్ట్ సేమ్ ఫండ్ హౌస్లో మంచి ఫండ్ ఉందనుకోండి, స్విచ్ చేసేయండి. లేదు మీరు ఆ ఫండ్ హౌస్ మీకు నచ్చలేదు, అలాంటప్పుడు రిడెంప్షన్ చేసుకొని ఇంకొక ఫండ్ హౌస్లో ఇంకో ఫండ్లో చేసుకోవడం ఉత్తమం. ఇఫ్ మీ పర్ఫార్మెన్స్ మీ స్పెసిఫిక్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్ పని చేయకపోతే, ఓకే, దెన్ ఎస్. సో మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ సార్టెడ్. ఏంటంటే వాళ్ళకి ఈఎల్ఎస్ఎస్ అవసరం లేదు కొత్తగా. బట్ కొద్దిమంది ఇంకా ఓల్డ్ రెజ్యూమ్లో, ఎందుకంటే వాళ్ళ ఇన్కమ్ మైట్ బి హయ్యర్,
వాళ్ళకి లోన్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ లోన్ హోమ్ లోన్స్ ఉన్నాయి, అన్ని లోన్స్ కూడా ఉన్నాయి. అలాంటి వాళ్ళకి ఇంకా కొద్ది మందికి మాత్రం, కొద్ది పాపులేషన్కి ఇంకా ఇట్ మేక్స్ సెన్స్ అనమాట ఇది ఈఎల్ఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి. అలాంటి వాళ్ళు కూడా ఎలాంటి ఫండ్స్ ఏవి బాగున్నాయి ఇప్పుడు అలాంటి వాళ్ళు ఇంకా చేయాలనుకుంటే మాత్రం రీసెంట్ పర్ఫార్మెన్స్ తీసుకుంటే కూడా లాస్ట్ 3 years రిటర్న్స్ తీసుకుందాము యావరేజ్, బికాజ్ ఇది 3 years లాక్-ఇన్ కాబట్టి ఇందులో ఇన్వెస్ట్ చేయాలంటే లాస్ట్ 1 year పర్ఫార్మెన్స్ చూడడం మీనింగ్లెస్. సో ఒక 3 years, బికాజ్ మనం 3 years ఎట్లాగో లాక్-ఇన్, ఒకసారి ఇన్వెస్ట్ చేసామంటే 3 సంవత్సరాలు. సో మనకు రిఫరెన్స్ పాయింట్ కూడా ఏంటంటే లాస్ట్ 3 yearsలో ఏ ఫండ్ పర్ఫామ్ చేసిందో అక్కడ పెట్టడం కొంచెం మీనింగ్ఫుల్. సో అందుకోసమే లాస్ట్ 3 years మంచి పర్ఫామ్ చేసిన ఫండ్స్ తీసుకుంటే మోతీలాల్ ఓస్వాల్ది లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ ఉంది, అది 34% 3 years యావరేజ్ సిఏజిఆర్ ఇచ్చింది. అట్లాగే ఎస్బీఐ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్, అది కూడా ఇంకొక ఈఎల్ఎస్, ఇది కూడా 31% ఇచ్చింది. దెన్ ఐటీఐ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్, ఇది కూడా 29.95 ఇచ్చింది. అండ్ ఆల్ టైమ్ ఫేవరెట్ ఎప్పుడు కూడా హెచ్డిఎఫ్సి ట్యాక్స్ సేవర్ ఫండ్ 28% ఉండింది. అండ్ జేఎం ట్యాక్స్ గెయిన్ ఫండ్, ఇది కూడా ఒక 27% ఉంది. ఈ 5 ఏవైనా 1-2 ఫండ్స్ సెలెక్ట్ చేసుకొని మీకు నిజంగానే ఈ సంవత్సరం కూడా అవసరము, మీ ఈఎల్ఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారు 1.5 lakh అంటే, ఇందులో ఒక 75,000 ఈ 5 ఏవి చేసినా ఈ పర్ఫార్మెన్స్ అబోవ్ యావరేజ్, కేటగిరీ యావరేజ్ కన్నా ఎక్కువ ఫండ్ ఇచ్చాయి. అండ్ ఎస్పెషల్లీ ఇందులో లాంగ్ టర్మ్ మంచి పర్ఫామ్ చేసిన ఎస్బీఐ లాంగ్ టర్మ్ ఈక్విటీ కానీ హెచ్డిఎఫ్సి ట్యాక్స్ సేవర్ కన్సిస్టెంట్గా ఇస్తూ ఉన్నాయి సంవత్సరాల తరబడి, వీటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇంకా అవసరం ఉంటే, బట్ మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్కి మాత్రం ఈఎల్ఎస్ఎస్ ఇంకా అబ్సొల్యూట్ అయిపోయాయి. మీ పోర్ట్ఫోలియో క్లీనప్ చేసుకునే హై టైం ఇది మీరు చేయకపోతే. సో ఇంకా ఈఎల్ఎస్ఎస్ గురించి ఎక్కువగా డిస్కషన్ రాకపోవచ్చు ఫ్యూచర్లో, బట్ ఇది మాత్రం కరెంట్ పరిస్థితి అండి. సో రకంగా అవుట్డేటెడ్ అవ్వబోతున్న ప్రోడక్ట్ అనిపిస్తుంది, మళ్ళీ అలా అని చెప్పేసి పోయి ఉండొచ్చు, బట్ డిపెండ్స్ ఆన్ ద డిఫరెంట్ పీపుల్స్ పర్స్పెక్టివ్ అని చెప్పొచ్చు. బట్ ఎనీవే దీనికి సంబంధించిన ఎన్నో విషయాలు మీరు తెలుసుకున్నారు కదండి. అయితే మీకు దీనిపై పర్సనల్ ఒపీనియన్, పర్సనల్ రిక్వైర్మెంట్ ఉన్నట్లయితే మీరు డైరెక్ట్గా సార్ని సంప్రదించవచ్చండి. నెంబర్స్ అయితే మీకు డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.